చూడండి ఫ్రెండ్స్, రవ్వ దోశ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎలా చేద్దాం అనేది ఇంట్లో ఏమీ లేనప్పుడు టిఫిన్కి ఇలా చేసి తొందరగా కూడా టిఫిన్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామా? ఇంకా లేట్ ఎందుకు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న కప్పు 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను. కొద్దిగా అయితే సాల్ట్, తర్వాత 1 కప్పు పెరుగు అన్నమాట. చూడండి, ఆ కప్పుతోటి పెరిగేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కనే అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రవ్వ కలుపుకుంటూ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇట్లా సింపుల్గా ఏదైనా టిఫిన్కి లేనప్పుడు ఇలా చేసుకుంటే ఆ రవ్వలో బాగా పెరుగు కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసినామంటే మళ్ళీ గట్టిగా అవుతుంది అది. ఈ లోపల దానికి పోపు అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలా చేసుకుంటే దోశ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పులు పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఇలా అయితే కనుక. ఇలా చేసుకుంటే కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. నేనైతే 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను ఆవాలు, జీలకర్ర వేసాను అన్నమాట. ఆయిల్ వేసాను. ఇప్పుడు అవి కొంచెం బాగా దోరగా ఫ్రై అయినాక ఆనియన్స్, చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడైతే అవి కూడా అందులో వేసి ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఇలా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, లైట్గా ఫ్రై అయినా పర్వాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక. చూడండి, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసాను. అవి కొంచెం బాగా మగ్గనిచ్చి ఫైనల్లో ఇంక దించేస్తామనంగా కొత్తిమీర వేసేసి 1 రవ్వ పసుపు, 1 రవ్వ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. చూసారా, ఇంకైతే ఇప్పుడు మగ్గిపోవచ్చినాయి. ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు. ఇంకా ఫైనల్లో కొత్తిమీర కూడా వేసేసి ఇంకా పక్కకు తీసేసుకున్నాము, అది పిండిలో కలుపుకునేదానికి. చూడండి, పిండి అయితే ఇప్పుడు కొంచెం గట్టిగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది పిండిలో కలిపేసుకున్నాము. ఇంకొంచెం వాటర్ వేసి కొద్దిగా లూజ్గా అయితే కలుపుకున్నాము, చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. దీంట్లోకి అల్లం పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కొత్తిమీర అల్లము పచ్చడి చేశాను దీంట్లోకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం లూజ్గా కలుపుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేసి ఉంటే కనుక మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నేను చేసింది ఎలా ఉందో అని కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పెన్నం పెట్టేశాను, ఆయిల్ అయితే వేసాను. అంత లూజ్గా అంత గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్, మీడియంగా ఉండాలి. రవ్వ కదా అందుకనేసి, లేదంటే ఇరిగిపోతుంది. దీంట్లో మనం ఎటువంటి పిండి యూజ్ చేయలేదు కదా ఫ్రెండ్స్. కావాలంటే కొద్దిగా 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూను మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు మళ్ళీ దోశ మీద కొద్దిగా లైట్గా నూనె అయితే వేసాను. నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉంటే కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, దోశ అనేది ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా వచ్చిందో కదా. తింటే కూడా అలాగే టేస్టీగా అద్దరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక దోశ కూడా వేసుకున్నాము. ఇది తీసేసి పక్కన పెట్టేసుకొని, చూసారా, ఇంకా అన్ని దోశలు ఇంకా అలా చేసేసుకోవటమే ఫ్రెండ్స్. టిఫిన్కి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లోకి అల్లం పచ్చడి కానీ శనక్కాయ పప్పుల పచ్చడి అయినా సూపర్గా ఉంటుంది. నేనైతే అల్లం పచ్చడి చేశాను అనమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము వేసి పచ్చడి చేశాను. ఇంకా అది పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఇంకా అన్ని దోశలు అలా వేసుకునేసేది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్.
కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ మోనే అయింది. 2 రోజులకు ఒక వీడియో చిన్న వీడియోలో పెడుతున్నాను ఫోన్ సరిలేదనేసి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఎలా ఉందో. అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పచ్చడి చేసాను దాంట్లోకి. ఆ పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దోశ కూడా సూపర్గా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.